అక్షరం నేర్చుకోవడమే నేరమైన కాలంలో ఆ అక్షరాన్నే ఆయుధంగా మలచి విద్యా విముక్తికి బాటలు వేసిన విప్లవమూర్తి ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఈమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకొని 1848 జనవరి 1న పూణేలో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆమె కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, గొప్ప రచయిత్రి కూడా. కావ్య పూలే, భావనాకాశి, సుబోధ్ రత్నాకర్ అనే రచనలు చేశారు. 1852లో మహిళా సేవా మండల్, 1873లో సత్యశోధక్ సమాజ్ ద్వారా అంటరానితనానికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. భర్త మరణాంతరం ఆయన చితికి స్వయంగా నిప్పు పెట్టి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. చివరకు 1897 మార్చి 10న ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆమె ప్రాణాలర్పించారు. ఆమె గౌరవార్థం పుణే విశ్వవిద్యాలయానికి 2014లో ఆమె పేరు పెట్టారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.